హాయ్ అండి. ఈరోజు హెవీ వర్క్ చీరని సింపుల్గా చిన్న చిన్న టిప్స్తో ఎలా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా ఈ శారీని కట్టుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. చాలా ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్తో చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ మనం శారీని మొత్తం ఒక్కసారి ఫాల్ ఎటు వస్తుంది, కట్టు చెంగు ఎటు వస్తుంది, పైట చెంగు ఎటు వస్తుందో ఒక్కసారి చూసుకొని మనం ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఒక రౌండ్ టక్ చేసేసుకుందాం. ఏ శారీ కట్టుకున్నా కూడా ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్కి టక్ చేసుకోవడం అనేది కామన్ అన్నమాట. ఫ్రంట్ మనకు కావలసిన మిడిల్ ప్లేట్స్ని అక్కడ టక్ చేసుకొని అవి మనకు అడ్డు రాకుండా మన కట్టు చెంగు ఎంత కావాలో మెజర్ చూసుకొని అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టండి. ఎందుకంటే ఏ శారీకైనా ముందు కట్టు చెంగు మన పైట దగ్గర పళ్ళు పాటు ఎక్కడ షోల్డర్ దగ్గర పెడతామో అక్కడ పెట్టడం వల్ల మనకి ఈజీగా కట్టుకోవడం సింపుల్ అవుతుంది. ఫస్ట్ నేను ఒక్క హద్దు వరకే ఫస్ట్ మనం పెట్టే అంచు వరకే నేను పిన్ పెట్టాను. ఇక్కడి నుంచి దాన్ని వదిలేద్దాం, దాన్ని తర్వాత చూద్దాము. నెక్స్ట్ మనం ఫస్ట్ చెస్ట్ దగ్గర ఉంచున్న ప్లీటుని లాగి మనం హిప్ దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడ నేను ఇప్పుడు సేఫ్టీ పిన్ పెడతాను. కుడి తొడ వరకు అయితే క్లాత్ను వదిలేయాలండి. కుడి తొడ వరకు వదిలేస్తేనే మనకి చీర నీట్గా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను 2 సార్లుగా పిన్ చేస్తున్నాను. ఒక్కసారి పిన్ చేస్తే అది కొద్దిగా శారీ బరువుగా ఉంది కాబట్టి అది కొద్దిగా జారిపోయే అవకాశం, లూజ్ అయిపోతుంది అనమాట. అక్కడున్న మన హిప్ ప్లీట్స్ అనేది ఇక్కడి నుంచి నీట్గా కింద లెంత్ తగ్గకుండా నీట్గా అనేది టక్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్ ప్లీట్ పెట్టుకునే విధానం 2 ఫింగర్స్, నేను చూపించే 2 ఫింగర్స్ అంత సైజులోనే నేను ఈ ప్లీట్స్ అన్నీ పెడతానండి. ఎందుకంటే శారీ చాలా చిన్నగా ఉంది. ఇలా పెట్టడం వల్ల మనకి కొద్దిగా ఎక్కువ ప్లీట్స్ అంటే ఇంకా 3-4 ప్లీట్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఈ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఇంకా మంచిగా ఎవరైతే బిగినర్ ఉన్నారో ఇంకా మంచిగా నేర్చుకోవాలి అనుకుంటే అంతకుముందు మనం పోస్ట్ చేసిన వీడియోలో ఈ శారీ వీడియోలో అయితే చాలా ఈజీ టెక్నిక్తో చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఇక్కడైతే మనం టక్ చేసుకునే దగ్గర చూసారు కదా, ఇంచి గ్యాప్లో నేను అన్నీ ఈవెన్గా పెట్టుకొని లోపల నుంచి సేఫ్టీ పిన్ అయితే టక్ చేస్తున్నాను. చూడండి, ఇంచి అయితే పెట్టుకోవాలండి. ఒకేసారి ఒకదాని మీద ఒకటి పెట్టి టక్ చేసుకుంటే మీకు పొట్ట దగ్గర బల్కీగా కనపడే అవకాశం ఉంది. ఇప్పుడు లోపల నుంచి ఎక్కువగా అయితే లాగట్లేదు, కొద్దిగా లాగుతున్నాను. ఎందుకంటే ఎక్కువ లాగితే శారీ చిన్నగా ఉంది కాబట్టి మనకి ఇంకా ఈ కాలు దగ్గర మెడెం దగ్గర ఉన్న చీర పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పుడైతే మనం పళ్ళు ప్లేట్స్ పెట్టుకుందాం. ఫస్ట్ నేను అక్కడ ఒక ప్లేట్ మనం ఫస్ట్ ఉన్న అంచుకి పిన్ పెట్టేశాను. ఇక్కడి నుంచి ప్లీట్స్ పెడుతున్నాను. చూడండి, ఈ టెక్నిక్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీగా ఎంత హెవీ అంచు చీరలైనా వర్క్ చీరలైనా ఈ టిప్ యూజ్ చేశారంటే ఇంకొకరి హెల్ప్ లేకుండా మనం పెట్టేసుకోగలుగుతాం. ఇప్పుడు మొత్తం సరి చేసుకుంటూ ఈ ప్లీట్స్ అన్ని కొద్దిగా పెట్టేటప్పుడే కొద్దిగా పెద్దగా పెట్టుకోండి. ఎందుకనంటే అవి పిన్ను దిగవన్నమాట తొందరగా, ఇవి చాలా హెవీగా ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ ప్లీటు కొద్దిగా మీడియంగానే పెట్టానండి. ఫస్ట్ నేను చెస్ట్ దగ్గర నుంచి పెట్టిన హద్దు మాత్రం కొద్దిగా హద్దు వెల్వెట్ అయ్యేలాగా ఫస్ట్ సేఫ్టీ పిన్ అయితే పెట్టాను. ఇలా సేఫ్టీ పిన్ పెట్టడం వల్ల ఇటు ఉన్న అంచు ఇటు చెస్ట్ వైపు ఉన్న అంచు కూడా నీట్గా కనపడతాయండి. చాలా అందంగా వర్క్ శారీ అంచు ఉన్న శారీస్ అయితే చాలా నీట్గా వస్తాయి ఇదే విధానంగా కట్టుకుంటే. ఇప్పుడు చూడండి, ఓవరాల్గా మనం శారీ కట్టుకునే విధానం ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఇది మీకు ఉదయం కట్టుకున్న ఈవినింగ్ వరకు కనుక ఊడిపోకుండా చాలా స్టే ఉంటుందండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసేయండి. బై మళ్ళీ మంచి వీడియో.